మీరు ఎంత కామ్గా ఉంటే వాళ్ళకి నేను మాట్లాడేది కూడా వినిపిస్తుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులు నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. సిద్ధుని నేను పర్సనల్గా అంటే తన చాలా సినిమాలు చూశాను కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వలేదు. ఈ పాండమిక్ తర్వాత నేను సిద్ధుతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు. తనకి సినిమా తప్ప వేరేమీ తెలియదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని. బట్ సిద్ధు ఇస్ నాట్ దాట్. ఎంతసేపు సినిమా తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపనని చూస్తున్నాం. సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకి ఇచ్చేస్తాను. చాలాసార్లు అనుకునేవాడిని, అంటే నేను చిన్న ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ బాగా చూసేవాడిని, పాపాయ్ అనే కార్టూన్స్ చాలా చూసేవాడిని, హీ-మ్యాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని. అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు, టిల్లు కేవలం ఒక సిద్ధు చొన్నాలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ సిద్ధు, హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఫర్ క్రియేటింగ్ ఒక క్యారెక్టర్ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు దట్. నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం. నేను అదుపు చేసిన పెద్ద కష్టపడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డెవలప్ చెప్పకపోతే దాన్ని చూస్తే చాలా నవ్వేసేవాడు. అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు. అలాంటిది నేనెంత నవ్వాలో కూడా ఇక నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాకు. నన్నే కాదు చాలా మందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ని తను క్రియేట్ చేయాలి, తను పోర్ట్రే చేయాలి, మనందరికి అందించాలి అని దేవుని మనసాన కోరుకుంటున్నాను. అందరికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది. వినబడుతుందా? అదే వినబడుతుంది. కేవలం సినిమాలో కేవలం కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఆ సినిమాలో కళకనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఉన్నది గుర్తించండి.
చూసి చాలా రోజులు అయిపోయింది. స్టేజ్ మీద కూర్చోండి, మళ్ళీ అరవింద సమేత వస్తుంది. సో మనిషికి కళ కనడానికి ధైర్యం ఉండాలి. ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈ రోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు స్క్వేర్ అవచ్చు, డీజే టిల్లు వాజ్ ఎ బ్రాండ్. వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు. కాబట్టి ఈ రోజు ఆ సినిమాకి అంతటి ఘన విజయం లభించింది. సిద్ధు, ప్లీజ్ ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. ఆయన పడినా నేను పడినా విశ్వం పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు, తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై. నాకు చాలా నమ్మకం. నేను చాలాసార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను, నాకు మీ ఇద్దరి పైన చాలా నమ్మకం ఉంది. నేను ఏదో పెద్ద నమ్మకం ఉంది. రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి, కొత్త ఐడియాస్ ని, కొత్త థాట్స్ ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్ గా ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీ అని చాలా సార్లు వాళ్ళకి చెప్పాను. ఈ రోజు ఇద్దరు అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఈ రోజు రావాలి, కొత్త భవిష్యత్ ముందుకు తీసుకుని వెళ్ళడానికి, కొత్త రకమైన ఐడియాస్ ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి అచ్చటి బోధంగా. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ గారు, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సింపుల్ గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు. హ్యాట్స్ ఆఫ్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. యు డన్ అ గ్రేట్ అండ్ అమేజింగ్ జాబ్. అలాగే ఈ చిత్రాన్ని పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ నేను ఇలాగే దాసర శ్యామ్ గారితో మాట్లాడతాను. ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు. బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన వాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు దాసర శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు అచ్చన్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ రాధిక, నేహా గారు అండ్ అనుపమ పరమేశ్వరి గారు. They've done phenomenal job. టిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రేట్ చేయగలిగారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజు డెఫినెట్ గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను, చొక్కాకి కాల్ ఉంటుంది. తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు, ఈరోజు ఈ ఆనందానికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని నా దేవుడు మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన నమ్ముదని, ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంశీ గురించి ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంటారు. వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతను నా శక్తి వల్ల నా దేవుడు మనసారా కోరుకుంటూ, జై ఇండియా.